Hi friends, today we are going to discuss the differences in between electronic commerce and traditional commerce. Before going to start the topic, I am requesting you kindly subscribe my channel, press on bell button and give some likes. It will makes me a lot of encouragement to do further videos. Thank you friends. Now come to the point now. Electronic commerce and traditional commerce difference. So first, if we take the definition, e-commerce is a form of online shopping where users can buy goods and services from their electronic devices such as a laptop, mobile, or and tablet. Whereas traditional commerce is a traditional approach to buy goods and services in person, which involves face-to-face dealing. సో ఫ్రెండ్స్ మనము ఎలక్ట్రానిక్ కామర్స్ ట్రెడిషనల్ కామర్స్ యొక్క డెఫినేషన్ నిర్వచనాన్ని మనము కంపేర్ చేసినట్లయితే ఎలక్ట్రానిక్ కామర్స్ ఆర్ ఆన్లైన్ కామర్స్ ఈజ్ ద బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ త్రూ ఎలక్ట్రానిక్ డివైస్ను ఉపయోగించుకుంటూ ఆన్లైన్లో వస్తువులను అమ్మడం లేదా కొనడం చేసే ప్రక్రియని ఈ కామర్స్ అని చెప్పడం జరుగుతుంది. అదే ట్రెడిషనల్ కామర్స్కి వచ్చినట్లయితే ఇక్కడ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ ఆర్ డన్ బై ద ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్. అంటే అమ్మేవాడు కొనేవాడు ఇద్దరు కూడా ఒకరికొరు ఎదురుగా ఉండి అమ్మడం లేదా కొనడం అనేది జరగడం జరుగుతుంది. నెక్స్ట్ యూసేజ్, ఇట్ ఈస్ యూజ్ టు సేవ్ వాల్యుబుల్ టైమ్ అండ్ మనీ. ఎలక్ట్రానిక్ కామర్స్ వల్ల మనకు టైం సేవ్ అవుతుంది, అదేవిధంగా మనీ కూడా సేవ్ అవుతుంది. Whereas traditional commerce, it is an nascent and still in usage where the digital network is not reachable. సో ఇక్కడ ట్రెడిషనల్ కామర్స్ అంటే ఎక్కడైతే మనకు డిజిటల్ నెట్వర్క్ ఫెసిలిటీ లేదు, అంటే రిమోట్ ఏరియాస్లో నెట్వర్క్ సరిగా లేని ప్రాంతంలో ఈ ట్రెడిషనల్ కామర్స్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ఇట్ ఈస్ ఈజియర్ టు యూస్ and operate if the customer has basic knowledge, digital gadget knowledge. సో ఎలక్ట్రానిక్ కామర్స్ అనేది ఎవరైనా చేసుకోవచ్చు. జస్ట్ ఈ డిజిటల్ డివైసెస్ ఏవైతే ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ లేదా మొబైల్ కానీ డెస్క్టాప్ కంప్యూటర్ కానీ ఇలాంటి వాటిని ఆపరేట్ చేయడము, ఇంటర్నెట్లో యాక్సెస్ చేయడం తెలిసి ఉంటే చాలు, ఆన్లైన్లో మనం వస్తువులను అమ్మడం లేదా కొనడం అనేది జరుగుతుంది. ఇక ట్రెడిషనల్ కామర్స్ విషయానికి వచ్చినట్లు ఇట్ కెన్ బి ఫాలోడ్ బై ఎనీ పర్సన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ నాలెడ్జ్. ఇక ట్రెడిషనల్ కామర్స్ గురించి మాట్లాడితే మీకు అందరికి తెలుసు, ఎవరైనా ఎక్కడైనా అమ్మడం లేదా కొనడం అనేది జరుగుతుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్. చదువుతో సంబంధం లేదు, నాలెడ్జ్తో సంబంధం లేదు. చిన్నపిల్లలైనా సరే డైరెక్ట్గా షాప్కి వెళ్ళేసేసి మార్కెట్లో వస్తువులు అమ్మడం లేదా కొనడం చేసుకోవచ్చు. నెక్స్ట్ మోడ్, ఇట్ ఈస్ ఇన్ ఎలక్ట్రానిక్ ఆర్ డిజిటల్ మోడ్ ఓన్లీ. ఈ కామర్స్ అనేది ఎలక్ట్రానిక్ మోడ్లో లేదా డిజిటల్ మోడ్లో మాత్రమే ఆపరేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇన్ కేస్ ఆఫ్ ట్రెడిషనల్ కామర్స్ ఇట్ కెన్ బి ఇన్ ఎనీ ఫార్మ్ విచ్ నాన్ ఎలక్ట్రికల్ ఆర్ మాన్యువల్ ఫార్మ్. సో ట్రెడిషనల్ కామర్స్ చూసినట్లయితే ఇది ఏదైనా రూపంలో మనం చేయడం అనేది జరుగుతుంది. ఎలక్ట్రానిక్ డివైస్తో మనకు సంబంధం లేదు, ఇంటర్నెట్తో సంబంధం లేదు. ఇది సొంత వ్యాపారం కావచ్చు, పార్ట్నర్షిప్ కావచ్చు, జ్యేష్ఠ కంపెనీ కావచ్చు, ఏమైనా సరే ఆఫ్లైన్లో మనం అమ్మడం లేదా కొనడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ టైం, ఇట్ ఈస్ అవైలబుల్ రౌండ్ ద క్లాక్. అంటే 24/7/365 డేస్ మనకు ఈ వర్కింగ్ అవర్స్ అనేటివి ఎలాంటివి లిమిటేషన్స్ అంటే ఈ కామర్స్లో ఉండవు. ఇక ట్రెడిషనల్ కామర్స్ వచ్చినట్లయితే ఇట్ ఈస్ అవైలబుల్ డ్యూరింగ్ ద లిమిటెడ్ టైమ్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ద లా అండ్ బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ బిజినెస్. సో ఇన్ కేస్ ఆఫ్ ట్రెడిషనల్ కామర్స్ ద బిజినెస్ అవర్స్ విల్ బి దేర్ అండ్
Government restrictions, as per government restrictions, the business people has to conduct their business only. Next, purchase. Inspecting a product before purchasing is not possible in this type of electronic commerce. Electronic commerce లో physical touch అండ్ ఫిజికల్ ఇన్స్పెక్షన్ అనేది జరగదు. వస్తువులు కొనాలంటే ఆన్లైన్లో ఉన్న డిస్క్రిప్షన్ బేస్ చేసుకొని మనము వస్తువులు అమ్మడం లేదా కొనడం అనేది జరుగుతుంది. ఇన్ కేస్ ఆఫ్ ఆఫ్లైన్ కామర్స్ ఆర్ ట్రెడిషనల్ కామర్స్, ఇన్స్పెక్టింగ్ ఏ ప్రొడక్ట్ బిఫోర్ పర్చేసింగ్ పాసిబుల్ ఇన్ ట్రెడిషనల్ కామర్స్ బిజినెస్ మోడల్. సో ట్రెడిషనల్ మోడల్లో డైరెక్ట్గా వస్తువులను మనము ఇన్స్పెక్ట్ చేసి వాటిని టచ్ చేసి వాటిని కొనడానికి అవకాశం అనేది ఉంది. ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఎలక్ట్రానిక్ కామర్స్ ఇట్ ఇన్వాల్వ్స్ ఓన్లీ డిజిటల్ గాడ్జెట్స్ ఎంగేజ్మెంట్ టు ప్లేస్ ద ఆర్డర్స్. ఈ కామర్స్ అనేది మనకు ఎలక్ట్రానిక్ డివైసెస్, మొబైల్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, డెస్క్టాప్ కావచ్చు, ఇలాంటి వాటిని మనం ఉపయోగించుకుంటూ ఆర్డర్ ప్లేస్ చేయడం అనేది జరుగుతుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ ట్రెడిషనల్ కామర్స్ ఇట్ ఇన్వాల్వ్స్ ఫేస్ టు ఫేస్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ బోత్ ది బయ్యర్స్ అండ్ సెల్లర్స్. మనం ట్రెడిషనల్ కామర్స్లో మనం చూసినట్లయితే బయ్యర్ అండ్ సెల్లర్ ఫేస్ టు ఫేస్ ఇంటరాక్ట్ అయ్యి బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రాసెస్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ బిజినెస్. మోర్ బిజినెస్ కెన్ బి డన్ ఈజీలీ వితౌట్ ఎనీ హ్యాజిల్స్. ఎలక్ట్రానిక్ కామర్స్ లో మనకు ఎంత చేస్తే అంత బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎలాంటి హ్యాజిల్స్ లేకుండా డైరెక్ట్గా మనం బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. బట్ వేరేజ్ in traditional commerce it is difficult to perform more business in this model. సో మనకు లిమిటెడ్ ప్లేస్, లిమిటెడ్ టైమింగ్స్ అనేవి ఉంటాయి కాబట్టి ట్రెడిషనల్ కామర్స్ లో బిజినెస్ అనేది ఒక లిమిటెడ్గా చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మెయింటెనెన్స్ విషయం ఉన్నట్లయితే ఈ ఎలక్ట్రానిక్ కామర్స్ ఈజియర్ టు మెయింటైన్ దిస్ యాజ్ ద ఓన్లీ వేర్ హౌస్ ఈజ్ ఎనఫ్ టు స్టోర్ ద గూడ్స్. వేరేజ్ traditional commerce, it is cost effective as display and show of the products are required to attract the commerce. ఎలక్ట్రానిక్ కామర్స్ లో మనం బిజినెస్ చేయాలంటే మనకు జస్ట్ వేర్ హౌస్, నెక్స్ట్ ఒక వెబ్సైట్ ఉంటే చాలు మనం బిజినెస్ చేసుకోవచ్చు. బట్ వేరేజ్ ట్రెడిషనల్ కామర్స్కి వచ్చినట్లయితే మనం బిజినెస్ చేయాలంటే ఒక లొకేషన్ కావాలి, షాపు, షోరూమ్ కావాలి, దానికి ఫర్నిచర్ కావాలి, ఎలక్ట్రిసిటీ కావాలి, నెక్స్ట్ సేల్స్ గర్ల్స్, అట్రాక్టివ్ సేల్స్ గర్ల్స్, సేల్స్ బాయ్స్ కావాలి, సేల్స్ మెకానిజం కావాలి, ఇవన్నీ అవసరం ఉంటాయి. కాబట్టి ఇలాంటి డిఫరెన్సెస్ అనేవి మనకు ట్రెడిషనల్ కామర్స్ అండ్ ఈ కామర్స్ మధ్యలో మనం గమనించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.